నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం మధురా నగర్ పిఎస్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా జడ్సన్ గారు ఈరోజు లొంగిపోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల హైడ్రా రంగనాథ్ గారి మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని చుట్టూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఏంటి లొంగిపోతున్నారా, ఏంటి కారణం ఏంటి? ఈరోజు ముఖ్యంగా ఏందనంటే నేను ఆరోపణ కాదు, నేను చూపించిన వాస్తవాలను, నేను మ్యాప్ చూపించిన దాదాపు 100 ఎకరాలకు పైన, అంటే దాదాపు 112 ఎకరాల వరకు ఉండే. మరి నువ్వు హైడ్రా కమిషనర్వు, దాన్ని చెరువు ఎంతలో ఉండో చెప్పు. అసలు కమిషనర్ కాగానే ప్రక్షాళనన్నీ ఇంటి మీదకెళ్ళి మొదలు కావాలి. నీ పక్కన ఉన్న చెరువు వదిలేసి పటాన్చెర్లో గులగొడతా, అమీన్పూర్లో గులగొడతా, మహేశ్వరంలో గులగొడతా, ఆడ కొడతా, ఈడ కొడతా అని చెప్పి గులగొట్టుకుంటూ తిరిగినావు ఈరోజు. మరి నీ ఇంటికాడ ఉన్న పెద్ద చెరువు 44 ఏళ్ళకే నువ్వు చూసుకుంటా ఆ చెరువునున్నావు. ఆ చెరువును చూసుకుంటా నువ్వు పెరిగినావు. కానీ అక్కడ చెరువు ఉన్నావని నువ్వు చెప్పి నువ్వు మాట్లాడవు. నువ్వు ఆ చెరువు ఉందని చెప్పి నువ్వు చెప్పవు. ఈరోజు నువ్వు తీసుకుపోయి పక్కన అంతరమని కూలగొట్టినావు. ఈరోజు బాజాబ్తా నా ఇల్లు నీ ఇల్లు చెరువు కిందికి వస్తుంటే రాదు అని అంటుండు. సేమ్ ఇదే నాగార్జున చెప్పిండప్ప, సేమ్ ఇదే బాధితులు అందరు చెప్పిండ్రు, సేమ్ ఇదే ఈరోజు ఇల్లు కూలిన వాళ్ళు అందరు కూడా అదే చెప్పిండ్రు. ఈరోజు ఏమంటారు సోషల్ మీడియా, రవిప్రకాష్ అనేటువంటి మన మీడియా బ్రోకర్ ఒకడు ఉన్నాడు. ఆయన ఛానల్లో ఏమిచ్చిందంటే ఈరోజు అంటే నా కోసం ఒక సోషల్ మీడియాలో మాట్లాడుతుండ్రు అని చెప్పి సోషల్ మీడియా ఛానల్ ఇచ్చింది ఇంటర్వ్యూలు. సోషల్ మీడియా అందరు రవిప్రకాష్ ఛానల్ ఏమని మాట్లాడిందంటే ఒక కేటుగాడంట, సోషల్ మీడియా కేటుగాడంట. సోషల్ మీడియా కేటుగాడు ఇట్లా ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈయననేమో ఒక సోషల్ మీడియాలో నా గురించి ఒకటి చెప్పిందే 100 సార్లు చెప్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటారు, కానీ కాదు అని చెప్పేసి ఆయన. ఇది అంతెందుకు అంటే వాళ్ళు సోషల్ మీడియా వాడు చేస్తుండు, ఎవరో కేటుగాన్లు చేస్తుండ్రు, వాళ్ళ కోసం మేము తేలివాడుతున్నాం. అని తేలివాడేందుకు నేనే వచ్చి సరెండర్ అవుతున్నా. ఆ కేటుగాని నేనే, రంగనాథ్ ఇల్లు పెద్ద చెరువులో ఉందని చెప్పింది నేనే, నీవు అక్కడ నీళ్లు తప్ప అందరికి ఇండ్లు కూలగొట్టుకున్నా అని చెప్పింది కూడా నేనే. ఈరోజు నేను రంగనాథ్ గారికి 2 జీవోలు పట్టుకొని వచ్చిన. మీరు ఈ జీవోలు చదవకుంటా మీరు పేదల ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇక్కడ ది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఇందులో ఏమున్నది? those belongs to the persons or class legally capable its holding property to the extent so far and their such establishment those are respect అని చెప్పి ఇక్కడ దాకానే మాకు చదివింది. కానీ ఈరోజు ఆయన చూడండి ఏంటనంటే ఇది ఈ జీవోలలో ఆయన చూడండి అంటే ఇలా వీళ్ళకి కూడా రైట్స్ ఇచ్చిండ్రు. వీళ్ళకి రైట్స్ ఇచ్చింది, కూల కొట్టడానికి లేదు. ఇగో దోస్ బిలాంగ్ టు పర్సన్స్ ఆర్ ఇది పెట్టి, ఇగో ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇమీడియట్ గా యాక్సెప్టింగ్, అర్థమైందా? ఇక్కడ ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పార్ట్స్, బ్రిడ్జెస్, డిచెస్, డిక్స్, ఆల్ ది స్ట్రీమ్స్. రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, రివర్స్, స్ట్రీమ్స్, ట్యాంక్స్, పాండ్స్, కెనాల్స్, లేక్స్ అండ్ ఫాలోయింగ్ ప్రాపర్టీ, water and all lands wherever situated together with all rights appertaining thereto are the property of the government. ఇక్కడ దాకా చదివి కూలగొట్టిండ్రు. ఇగో అసలు చదివింది ఎక్సెప్టింగ్. మిస్టర్ రంగనాథ్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఎక్సెప్టింగ్ అంటే దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ కాపబుల్, అంటే ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉన్నదో, ఎవరెవరికైతే మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారో, ఎవరెవరికైతే ట్యాక్సులు కడుతున్నారో, ఎవరైతే ఏది మన రేరా చట్టం ప్రకారం ప్రొసీజర్స్ ఉన్నారో వాళ్ళను కూలగొట్టద్దు అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 చెప్పిండ్రు. అంటే ఈ యాక్ట్ కింద చూసుకుంటే ఇప్పుడు దాకా కూలగొట్టిన అన్ని కూడా ఇల్లీగల్ గా కూలగొట్టినట్టే కదా. 100%. ఇప్పుడు దీనితోని నేను ఈ జీవో బయటికి తీసి రంగనాథ్ గారి ఇల్లుకు నేను రక్షణ కల్పించిన. ఆయన ఇల్లు ముట్టనికి తీయలేదు. ఆయన ఇల్లు వాళ్ళ నాయన 44 ఏళ్ల క్రితం కట్టిండు. ఆయన ఇంటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆయన చెప్పిండు, మున్సిపల్ ట్యాక్స్లు ఉన్నాయని ఆయన చెప్పిండు, అన్ని రూల్స్ ప్రకారం చెప్పిందని చెప్పిండు. మరి కూలిపోయిన వాళ్ళు కూడా అదే చెప్పిండు. మరి ఈ చట్టం ఒకటి చెప్పిండు, ఇంకో చట్టం కూడా చెప్తా. ఇది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357లో ఏం చెప్పిండ్రంటే 1357లో ఏం చెప్పిండ్రంటే ఇవన్నీ చదవకుండా ఈరోజు మంది ఇండ్లు కూలగొట్టిండ్రు, మీరు ఇండ్లు లేకుండా చేసిండ్రు. ది పట్టా ఫర్ ద బెడ్ ల్యాండ్ ఆఫ్ ట్యాంక్ షల్ నాట్ బి గ్రాంటెడ్ నార్ ది ఎగ్జిస్టింగ్ ఆక్యుపెన్సీ రైట్స్ కంటిన్యూడ్ వేర్ ద ట్యాంక్ ఈజ్ యూటిలైజ్డ్ యాజ్ వాటర్ రిజర్వాయర్ అండర్ ఏ కెనాల్ ఆర్ ఛానల్. ఇక్కడ దాకా చదివి కూలగొట్టిండ్రు. ఇక దీని వెనక పేజీలే ఎందుకనంటే ఈరోజు దొంగలు ముఖ్యమంత్రులు అయితే, దొంగలు మంత్రులు అయితే
ఎట్లుంటది అని అంటే మున్సిపల్ మంత్రి ఎట్లయితే ఇట్లుంటది. ఇగో ఇక్కడ ప్రొవైడెడ్ అంటే రెవెన్యూలో ఎక్సెప్టెడ్ ఇందులో ప్రొవైడెడ్ దట్ ది కంపన్సేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎగ్జిస్టింగ్విష్డ్ షెల్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. అంటే ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారము ఎందరైతే భూములు కూలగొట్టిండ్రో, ఎంతమంది భూములు గుంజుకున్నారో, ఎంతమంది ఇండ్లు కూలగొట్టిండ్రో, ఈ ల్యాండ్ ఎక్వేషన్ ప్రకారం వాళ్ళకు పైసలు ఇచ్చిన తర్వాత ఈ భూములు తీసుకోవాలి, అప్పటి వరకు ఈ భూములు తీసుకోనికి లేదు అని చెప్పేసి ఈ రెండు జీవోలు చెప్పినాయి. ఈ రెండు జీవోలు కూడా ఈ రోజు రంగనాథ్ గారి ఇల్లు కూడా కూలనికి వీళ్ళకి లేదు. ఆయన ఇల్లు కూడా ఈ రెండు జీవోలు కాపాడొచ్చు. ఈ రెండు జీవోలు తీసుకుపోయి ఆయన ఇల్లు కూలకుండా నేనే కాపాడతా. ఇప్పటికీ కూడా నాది ఇల్లీగల్ కాదు, నేను కట్టుకున్న ఇల్లు అది ఇల్లీగల్ కాదు, ఎప్పుడో చెరువు ఉండదు అదే చెప్తున్నాడు. నాగార్జున కూడా నాది ఇల్లీగలే అని నాది ఇల్లీగల్ కాదు, నాకు కోర్టు స్టే కూడా ఇచ్చిందని చెప్తున్నాడు. ఈ రోజు కూలిపోయిన ఇండోళ్ళు అందరు చెప్తున్నారు. ఈ రోజు బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకోవాలంటే 40 డాక్యుమెంట్లు సంతకం పెట్టాలి. 40 ఈ రోజు తుఫాన్ వచ్చి కొట్టుకపోయినా, సునామీ వచ్చి కొట్టుకపోయినా నువ్వు ఈఎంఐ కట్టాల్సిందే అని సంతకాలు పెట్టుకున్నాకనే లోన్లు ఇస్తారు. ఆ లోన్లు తీసుకున్న దానికి దీనికి ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక ఆర్డినెన్స్ మీద, గవర్నర్ ఆర్డినెన్స్ మీద ఈ రోజు 1000 ఇండ్లు కూలగొట్టిండ్రు. దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ కాలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు, రంగనాథ్ గారు ఇద్దరే మాట్లాడుకొని కూలగొట్టిండ్రు. కాబట్టి ఈ రోజు నేను ఒకటే ప్రభుత్వంకి వెళ్ళి దీనికి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ పైసలు ప్రభుత్వ పైసలకి వెళ్ళి ఇయ్యద్దు. రేవంత్ రెడ్డి, రంగనాథ్ గారు ఇద్దరి ఆస్తిపాస్తులు అమ్మి వాళ్ళ జేబులలో ఉన్న పైసలు తీసి ఈ రోజు వీళ్లకు ఈ కంపన్సేషన్ కట్టాలి. ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరికీ డబ్బులు చెల్లించాలి, వీళ్ళ జేబులకి వెళ్ళి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలతో కూలగొట్టింది కాబట్టి. ఈ రెండు చట్టాలు మీరు చదవకుండా, ఈ రెండు జీవోలు మీరు చదవకుండా ఈ రోజు అనేక మంది బిడ్డలని రోడ్డు ఎక్కించిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నా ఇల్లు కూలగొట్టింది కాబట్టి రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టాలని అంటలేను. నా పిల్లల లెక్క నా పిల్లలు రోడ్ల మీద పడ్డారు. నేను అన్నం తింటుంటే నా ఇల్లు కూలగొట్టినావు, నేను సామాను చదువుకుంటప్పుడు నా ఇల్లు కూలగొట్టినావు, కూలగొట్టి నా ముఖం కూడా చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయినావు. తర్వాత రాత్రి నేను ఎక్కడ పండుకున్నావు నీకు తెలుసా? నా పిల్లలతో నేను ఎక్కడ పండుకున్నావు నేను తెలుసా? ఇవాళ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? నీకు తెలియదు. నువ్వు ఏమైపోతే నాకేంది, ఇంకా 100 ఇండ్లు కూలగొట్టాలని చెప్పి నువ్వు పోయినావు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఆ పిల్లల లెక్క నీ పిల్లలు కావాలని నేను కోరుకుంటలేను. 1000 ఇండ్లు గులగొట్టినావు కాబట్టి నీ ఇల్లు గులాలని నేను అంటలేను. ఈ రెండు జీవోలతోని నీ ఇంటికి నేను రక్షణగా వస్తున్నా. ఈ రోజు సోషల్ మీడియా ఎవరో తెలియదు అంటున్నావు కదా, నేను అందుకనే ఇప్పుడు మధురానగర్ పోలీస్ స్టేషన్లకు లొంగిపోనికి వచ్చిన. ఆ సోషల్ మీడియా ఎవరో నా మీద ప్రాపగాండా చేస్తుందని చెప్పింది కదా, ఆ సోషల్ మీడియాలో ప్రాపగాండా చేసేది ఎవరో కాదు. నేను నీకు కూడా పిటిషన్ ఇచ్చిన. నా పేరు బక్క జడ్సను, సన్నా బక్కదేవయ్య. నీ ఇల్లు చెరువులో ఉన్నది, నీ పక్కన చెరువు ఉందని నువ్వు ఎవరికి చెప్పలేదు. పెద్ద చెరువు ఉందని నువ్వు దాచిపెట్టినవు. అది అర్థమైందా? అది ఎంత విస్తీర్ణం ఉందో నువ్వు చెప్తలేవు, అది ఎంత వెడల్పు ఉందో నువ్వు చెప్తలేవు. దాని కిందికి నేను రాను అంటుండ్రు. మరి ముందు వచ్చినోని కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. అక్కడ వాడలే, ఆ చెరువు పక్కన ఎవరు కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. హైడ్రా కమిషనర్ మనం మీరు నోటీస్ ఇచ్చారు కదా, మరి ఏమైంది దాని పరిస్థితి ఏంటి? మరి వీళ్ళ ఇంటి గురించి అవి వాళ్ళు ఎవరి కావాలో ఎవరి కూలగొట్టాలని కూడా వాళ్ళే కూలగొడతారు. ఎవరి పడితే వాళ్ళకి కూలగొట్టారు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి ఏం చెప్తే వాళ్ళు. ఈ రోజు ఆయన ట్రాప్ లో ఈయన పడిపోయిండు. ఆయన ట్రాప్ లో ఈయన చేతులారా పడిపోయిండు. కానీ ఈ రోజు నీట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు దొరికిపోయిండు. నీ ఇల్లు చెరువులో ఉన్నది, తప్పించుకోలేవు. దాని మ్యాప్లు చూపించినా, దాని రూకలు చూపెట్టినా, దాని జీవో చూపించినా, ఇంకా చాలా చూపెడతా. నాకు నీ ఇల్లు కూలగొట్టాలని ఉంటే నేను చూపెట్టగలుగుతా, నేను ఆర్డర్ కూడా తీయగలుగుతా. అది నా ఉద్దేశం కాదు. ఈ రోజు ఇళ్ళల్లో ఎవరైతే కూలిపోయినరో, ఎవరైతే ఈఎంఐలు కడుతుండ్రో, ఎవరైతే కూలిపోయిన ఇంటికి కూడా ఈఎంఐ కడుతుండ్రో వాళ్ళ పైసలు మీరు కట్టాలి. హైడ్రా కమిషనర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి కంపన్సేషన్ చేయాలి. లొంగిపోవడానికి ప్రధాన కారణం ఇదేనా, లేకపోతే ఏమన్నా ఉందా? అంటే ఈ ఏదైతే సో కాల్డ్ సోషల్ మీడియా ఇయ్యాలా నాకు భయం అవుతుంది. భయం అవుతుందంటే ఎందుకో కాదు, ఈ రోజు సంవత్సరం తర్వాత మరి రామ్ గోపాల్ వర్మ మీద సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తాడా కేసులు పెట్టిండ్రు. నా మీద తాడా కేసులు, ఫేరా కేసులు తర్వాత పెడతారేమో, ఏమైనా పెడితే ఇప్పుడే పెట్టుండి ఖాళీగా ఉన్నా, నన్ను పెట్టుకోండి అని చెప్పేసి నేను వస్తున్నా. ఎందుకంటే రంగనాథ్ గారికి నేను ఎవరో తెలియదు, ఎవరో సోషల్ మీడియా కేటుగాళ్ళు చేస్తున్నట. రవి ప్రకాష్ అనేటువంటి కూడా నేను ఎవరో తెలియదంట.
వాడు బ్లాక్ మెయిలర్ రవిప్రకాష్ అంటే వాడు బ్లాక్ మెయిలర్ గజ దొంగ. నీకు ఛానల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నీకు ఆర్టీవీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కావేడి సీడ్స్ వాడు నీకు ఎందుకు ఇచ్చిండు? అది కావేడి సీడ్స్ వాడు ఆర్టీవీకి 40,000 ఎస్ఎఫ్టీ భూమి ఎందుకు ఇచ్చినో చెప్పానా? అర్థమైందా? కేవలం ధరణి యొక్క వీడియో అమ్ముకుంటే నీకు ఛానల్ వచ్చింది, అది తీసేస్తే నువ్వు ఛానల్ పెట్టుకున్నావు. కాబట్టి ఈ రోజు నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోయినావు, ఇవాళ తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి నీవు వెతుకుతున్న సోషల్ మీడియా కేటు కానీ నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పినోని, నీ ఇల్లు చెరువులో ఉన్నని చెప్పినోని, నీ వల్ల అనేక మంది ఈ రోజు ఇల్లు కోల్పోయినని చెప్పినోని ఆ కేటు కానీ నేనే అని ఆయన ఇంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నేను లొంగిపోనికి వచ్చిన. నువ్వు టాడా కేసు పెట్టుకుంటావా, బోడా కేసు పెట్టుకుంటావా, ఇంకేమైనా కొత్త కనిపెట్టి పెట్టుకుంటావా, పెట్టుకో. అర్థమైందా? ఈ రోజు అందరు భయపడితే భయపడనికి లేదు ఇక్కడ. ఈ రోజు నువ్వు దొరికిపోయినవే ఇంటి తప్పులు మాట్లాడితే, ఈ రోజు ఇల్లు కోల్పోయిన వాళ్ళన్నా నువ్వేం చెప్తున్నావు అదే చెప్తున్నారు.